హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవ్యాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. అదే దొండకాయ చట్నీ. ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్. ఇప్పుడు ముందుగా దొండకాయ చట్నీ కోసం 12 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి మంట కొంచెం తక్కువ ఉన్నాయి కనుక నేను 12 తీసుకున్నాను. మీరు మంటను బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు అరకిలో దొండకాయని ఇలా కట్ చేసుకున్నాను మీడియం సైజులో. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ముందుగా మనం కట్ చేసుకున్న దొండకాయలు పచ్చిమిర్చి యాడ్ చేసుకుని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వీటిని మంచిగా మనం ఫ్రై అవ్వనివ్వాలండి. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. సాల్ట్ యాడ్ చేయొద్దు ఇప్పుడు ఫ్రై అయ్యేటప్పుడు. మనం లిడ్ పెట్టి మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు నేను చట్నీ కోసం 10 to 15 చిన్నులపాయలు తీసుకున్నాను. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి. దొండకాయలు మనకి కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. 15 to 20 minutes దాకా మనకి పడుతుంది మీడియం ఫ్లేమ్ మీద. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని మనం అలా పక్కకు పెట్టేసుకుని చల్లారనివ్వాలి. అవి చల్లారిన తర్వాత మనం ఒక జార్ తీసుకుని మిక్సీ జారు, కొంచెం చింతపండు, ముందుగా మనం తీసి పెట్టుకున్న చిల్లులపాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మనం ఫ్రై చేసుకున్న దొండకాయ పచ్చిమిర్చి, మీరు కావాలంటే కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్లుగా మీరు చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని మనం ఇలా మెత్తగా చట్నీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, ఎమ్మి దొండకాయ చట్నీ ప్రిపేర్ అయిపోయింది. ఈ చట్నీ మనకి దోశల్లో కానీ అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవ్యాస్ కుకింగ్ ఛానల్.